ఎంసెట్ 2025 అయితే వచ్చేసింది. సో దీంట్లో సరికి బ్రో మాకు ఎలాగైనా సరే 10,000 ర్యాంక్ అయితే కావాలి, లేదా మాకు నచ్చిన కాలేజ్ డ్రీమ్ కాలేజ్లో మాకైతే సీట్ అయితే రావాలి, మాకు నచ్చిన బ్రాంచ్లో రావాలి అన్నా సరే ఒకటే దారి, ఏమీ లేదు. మీకు వచ్చేసరికి 100+ లేదా 90+ మార్క్స్ అయితే రావాలన్నమాట. సో ఇదంతా జరగాలంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. సో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒకసారి కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్ అనమాట. సో ఎలాంటి చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా సరే నేను మీకు అయితే రిప్లై చేస్తాను వితిన్ 24 అవర్స్లో. 100% షూర్ చెప్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే అయితే షేర్ చేసుకోండి. ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామంటే అసలు సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, షార్ట్ నోట్స్, ఫార్ములాస్, PYQs ఎలా చేయాలి, అండ్ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, మాక్ టెస్ట్ అయితే ఉంటాయి కదా. సో అవి మనకి యూస్ఫుల్ అయినా, అది యూస్ఫుల్ అయితే అసలు మనం ఎక్కడి నుంచి మనం మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేయవచ్చు, అండ్ మనకి ఫ్రీగా ఎక్కడైతే దొరుకుతాయి. ఎంసెట్ 10,000 ర్యాంక్ రావాలంటే అసలు మనం ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అయితే అవ్వాలి, అసలు ఏ టిప్స్ అయితే పాటించాలి, ఆ 60 days ప్లాన్ ఏంటి, అండ్ ఫైనలీ రిసోర్సెస్ అనమాట. సో ఈ వీడియో లాస్ట్లో వచ్చేసరికి మీకు అన్ని రిసోర్సెస్ అయితే కంప్లీట్గా అయితే ఇవ్వబోతున్నాను. అలానే ఇప్పుడైతే స్కిప్ అయితే అయిపోవద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మినిట్ కూడా యూస్ఫుల్ అనమాట. సో మీకైనా ఎక్కడ స్కిప్ చేయాలనుకుంటే సో టైం స్టాంప్స్ అయితే పెట్టాను. సో అక్కడి నుంచి స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్కేర్ అయితే కాదనమాట. సో ఇప్పుడు ఏమాత్రం డిలే చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. బ్రో ఫస్ట్ నీ గురించి చెప్పు బ్రో అని అడుగుతారు చాలా మంది వచ్చేసరికి. సో నా గురించి చెప్పడానికి ఏం లేదనమాట. ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టే ఉన్నాను. ఒకసారి చెక్ చేస్తానంటే చెక్ అయితే చేసుకోండి. అండ్ అబౌట్ సెక్షన్లో కూడా పెట్టాను, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ అయితే చేసుకోండి. సో మన ఫస్ట్లో వచ్చేసరికి సిలబస్ ఏంటి అండ్ దాని ఒక వెయిటేజ్ ఏంటి. సో ఇవి వచ్చేసరికి మన PDFs అనమాట. సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇది ఇటు సైడ్ వచ్చేసరికి ఎంసెట్ వాళ్ళది, అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి TS వాళ్ళది అనమాట. ఇది వచ్చేసరికి సిలబస్ అనమాట. సో కంప్లీట్ సిలబస్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాయి. సో అక్కడ తీసి అయితే పెట్టాను. సో మీకు వెబ్సైట్లో నాకు తెలియదు బ్రో అనుకుంటే నేను తీసి పెట్టాను కదా. సో మీకైతే షేర్ చేస్తాను. అండ్ వెయిటేజ్ వచ్చేసరికి మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ వెయిటేజ్ అనమాట. బ్రో ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అంటే మాత్రం కాదు, బట్ అప్రాక్సిమేట్గా ఇలానే ఉంటుంది. ఏమైనా వేరీ అయితే 1-2 క్వశ్చన్స్ అయితే వేరీ అవ్వచ్చు, అంతేగాని మొత్తం అయితే వేరీ అవుతుంది అనమాట. రిఫరెన్స్ కింద అయితే ఈ వెయిటేజ్ అయితే తీసుకోండి. సిలబస్ ఏంటో అండ్ వెయిటేజ్ ఏంటో క్లారిఫై అయితే అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, మెయిన్ పాయింట్. అండ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సో మీకు దాని మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫుల్గా సెకండ్ పార్ట్లో ఉన్న మొత్తం నాలెడ్జ్ అయితే మీకు ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సెకండ్ పార్ట్లో ఏ సిలబస్ అయితే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది అండ్ సిలబస్ కూడా ఫాస్ట్గా కవర్ చేయడానికి స్పీడప్ అవడానికి టైం అయితే దొరుకుతుంది అనమాట. ఎందుకు అలా చేయాలంటే మీరు రీసెంట్గానే రాసుకొని వచ్చారు కాబట్టి సో మీకు ఫాస్ట్గా చదివితే రీకాల్ అయితే అయిపోతుంటుంది. సో మీరు చదివిన ఫాస్ట్ చదువుతుంటే అండ్ మీకు కూడా ఫాస్ట్గా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. అరే ఒక సమస్య వస్తే ఏంటి, అప్పుడు వచ్చింది ఏంటి, సో మీకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈజీగా సమ్ సాల్వ్ అవ్వడం కానీ మీకు అర్థం అవ్వడం కానీ అని వచ్చి అరే నాకు ఇప్పుడే ఏంటో ఒక 5 నిమిషం కూర్చున్నాను అప్పుడే చాప్టర్ వస్తుంది అనే ఫీల్ అయితే వస్తే కొంచెం లాంగ్ టైంలో అండ్ లాంగ్ లాస్టింగ్గా చదవడానికి అయితే మీకు అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్గా వచ్చేసరికి. అండ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతారు. సో మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే సో ఇప్పుడు పలానా చాప్టర్ చేస్తున్నాను, ఆ చాప్టర్కి వెళ్ళే ముందు అంటే ఈ చాప్టర్ చేస్తున్నాను అని అనుకొని ఒక మన ఈ చాప్టర్ చేస్తున్నాం కదా. సో దాని ముందు ఏం చేయాలంటే ఫార్ములాస్ అయితే ఓపెన్ చేయాలి. ఫార్ములాస్ ఓపెన్ చేసి ఆ ఫార్ములాస్ అన్నీ చదవాలన్నమాట. ఒకసారి ఆ చాప్టర్ యొక్క ఫార్ములాసే మొత్తం వద్దు. ఓకే ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాంపుల్గా సో మన మ్యాథ్స్లో వచ్చేసరికి సర్కిల్స్ ఉంది, అది ఓపెన్ చేసాం. ఇప్పుడు ఫార్ములాస్ ఓపెన్ చేస్తాం. ఒక సర్కిల్స్ ఫార్ములా అన్నీ చదువుతాం అనమాట. దానికి సెంటర్ ఆఫ్ సర్కిల్ ఎక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ సర్కిల్ అన్నీ ఉంటాయి కదా. X-H హోల్ స్క్వేర్, Y-K హోల్ స్క్వేర్ ఈక్వల్స్. సో ఇవన్నీ మనం చదువుతాం అనమాట. సో ఒక లైన్గా చదివేసి ఓకే మనకు ఒక ఐడియా వచ్చింది, ఒక సర్కిల్స్ ఉన్న ఫార్ములాస్ అన్నీ మనకు తెలుసు. సో ఓకే ఒక మన ఫార్ములాస్ అయితే మనకు వచ్చి అర్థమైంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ చాప్టర్ అయితే ఓపెన్ చేయండి. ఆ చాప్టర్ ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తాయి, క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఓకే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా వస్తుంది అమ్మటే, అరే సెంటర్ కోసం అడుగుతాను. సో సెంటర్ కోసం ఆల్రెడీ మన ఫార్ములా చదివేసాం అక్కడే వచ్చేసరికి X-H హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ Y-H హోల్ స్క్వేర్ ఈక్వల్స్ కే. ఒక ఫార్ములా చేస్తే ఫార్ములా వేస్తాం, అక్కడ ఆల్రెడీ HK ఏదో ఇచ్చి ఉంటాడు, XY ఏదో ఇచ్చి ఉంటాడు, వేస్తావు వచ్చేసింది ఆన్సర్. సో అలా అనమాట. ఈ క్వశ్చన్ అయితే మీకు ఇది వచ్చేస్తుంది అక్కడ. సో ఆ విధంగా వచ్చేసరికి మీరు అయితే చాలా ప్రాక్టీస్ చేయాలి. బ్రో మ్యాథ్స్కి బాగానే ఉంది, మరి కెమిస్ట్రీకి ఏం చేస్తాం అంటారు.
కెమిస్ట్రీ కూడా సేమ్ అదే అనమాట. నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. ఈ స్టెప్ అయితే ఎలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు లాంగ్ లాస్టింగ్గా పనికొస్తుంది అండ్ ఎక్కువసేపు మీకు మోటివేట్గా ఉంటారనమాట. ఈజీగా సాల్వ్ అవుతున్నాయి కదా, సో ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది. సో ఎలా అయితేనే మూడ్ ఆఫ్ అయితే అవ్వరు, సో ఎక్కువసేపు అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. బ్రో మరి మాకు ఫార్ములాస్ ఎక్కడ దొరుకుతాయి బ్రో, నువ్వు ఏదో ఫార్ములా చదవమంటున్నావు అది ఇది అంటున్నారు. వెయిట్ చెప్తాను కదా. అండ్ నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, షార్ట్ నోట్స్, ఫార్ములాస్, పీవైక్యూస్. ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ నోట్స్ వచ్చేసరికి మీరు చదువుతూ ఉండేటప్పుడే రాసుకోవడం అనమాట. ఏం లేదు అన్నీ రాసేకండి. ఇప్పుడు అలా చదువుతూ తిరిగి మొత్తం రాసి బుక్ రాసిస్తే వేస్ట్. ఏం చేయలేదు సార్, ఆ చిన్న ముక్క ఇప్పుడు ఏం చేస్తారు, ఒక పేపర్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక సమ్ రాస్తున్నాం, సమ్ రాసేటప్పుడు మొత్తం రాసేవద్దు, సమ్ సాల్వ్ చేయండి. బట్ షార్ట్ నోట్స్లో ఏం రాయద్దు సార్. ఓకే, మనం ఏ ఫార్ములాకి ఏ కీవర్డ్, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ నాడు మాస్ కనుక్కోమన్నాడు. ఆ మాస్కి గ్రావిటేషన్ దేనికి రిలేటెడ్ ఉంటుంది, దాని నుంచి దీనికి రిలేటెడ్ ఉంటుంది. ఈ రిలేషన్లో మనం ఏ ఫార్ములా వేస్తున్నాం, ఈ ఫార్ములా వేస్తున్నాం, అది రాసుకుంటాం. సో దానికి అది రిలేటెడ్. సో అది చూడగానే ఈ ఫామ్లో గుర్తు రావాలి. సో ఆ విధంగా షార్ట్ నోట్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. బ్రో ఏదో ఒకటి రాసేద్దాం బ్రో, ఓకే అలా చదువుతున్నాం, అలా తిరిగి రాసేద్దాం, క్వశ్చన్ రాసేద్దాం, ఇంకా అలా అయింది ఏం పనికిరాదు అనమాట. బ్రో ఇవన్నీ నేను రాయలేను బ్రో, ఏంటి బ్రో నువ్వు అంతా రాయమంటున్నావు, చదువుతాను ఎప్పుడు, రాస్తాను ఎప్పుడు, ప్రిపేర్ అవుతాను ఎప్పుడు, ఆగు, రిలాక్స్. సో నేను వచ్చేసరికి ఫార్ములాస్ బుక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది క్లిక్ చేసి కాబట్టి ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది అనమాట. మీరు కానీ మొబైల్లో అయితే మాత్రం డెస్క్టాప్ మోడ్ అయితే ఉంటుంది కదా, దాని అయితే టిక్ పెట్టుకోండి మొబైల్ డివైస్లో అయితే. సో మీకు వెబ్సైట్ వచ్చేసరికి ఎలా అయితే ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయ్యాక కింద అయితే మీకు 3 ఉన్నాయి చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఒకసారి జూమ్ చేసుకున్నారా, అక్కడ బై నౌ అని క్లిక్ చేయండి. బై నౌ అని క్లిక్ చేస్తే కింద క్యూఆర్ కోడ్ వస్తుంది, అక్కడ పేమెంట్ చేయాలి అనమాట. ఎందుకు ఫ్రీగా ఇస్తామనుకుంటే డబ్బులు అంటున్నావు డూడ్, చెప్తున్నాను. ఆ ఫార్ములాస్ మొత్తం వచ్చేసరికి నా ఎంసెట్ అయిపోయిన తర్వాత మొత్తం గ్యాదర్ చేసింది అనమాట. క్లౌడ్ స్టోరేజ్ కానీ, సో వెబ్సైట్ పెట్టే ఇవన్నిటికీ కూడా అంత కొంత అమౌంట్ అయితే నేను బేరేజ్ చేస్తున్నాను. సో దానికి సపోర్ట్ చేయడానికి మీరు ఎక్కువ రూపీస్ ఏం కట్టేయవసరం లేదు. జస్ట్ మ్యాథ్స్ వచ్చేసరికి 29 రూపీస్ అనమాట, ఫిజిక్స్ కూడా 29 రూపీస్ అనమాట, ఒక కెమిస్ట్రీ 39 రూపీస్ అనమాట. ఏంటి బ్రో కెమిస్ట్రీకి కొంచెం ఎక్కువ వేస్తారు, ఎవరైనా మ్యాథ్స్ కదా ఎక్కువ వేస్తారని అడుగుతారు. వెయిట్, కెమిస్ట్రీ వచ్చేసరికి ఫుల్లీ వచ్చేసరికి థియరీ ప్లస్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. అన్నీ మన చాప్టర్స్లో, మన వెయిటేజ్లో ఉన్న సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ వచ్చేసరికి థియరీ పార్ట్ కానీ మొత్తం అయితే కవర్ అయితే చేశాను. సో అందుకోసం 39 రూపీస్ అనమాట. థియరీ కూడా పెట్టేశాను కాబట్టి మీరు సపరేట్గా రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. థియరీ అందులోనే ఉంది కాబట్టి ఒకసారి డైరెక్ట్ చదివేసుకుని డైరెక్ట్ సంస్కృతి వెళ్ళిపోవచ్చు. సో నన్ను నమ్మండి, ఎక్కువ రూపీస్ ఏం పట్టదు. మీకు ఒక ప్లేట్ నూడిల్స్ అంతా కూడా పట్టదు అనమాట. ప్లేట్ నూడిల్స్ బయట ఎంత 80 రూపీస్ ఉంటుంది, మా దగ్గర 80 రూపీస్, మీ దగ్గర 50 రూపీస్ అయినా సరే నేను పెట్టింది కేవలం 30 రూపాయలు అనమాట. 29 రూపీస్, 39 రూపీస్ మాత్రమే. సో మేక్ షూర్ కొనుక్కొని ఏదో ట్రై అయితే చేయండి. ఎక్కువ రూపీస్ ఏం పెట్టలేదు అనమాట. ఈజీగా మీ ప్రిపరేషన్ అయితే ముందుకైతే వెళ్తుంది. చాలా రిసోర్సెస్ అయితే మొత్తం కలిపి తీసి పెట్టాను. ప్రతి పీడిఎఫ్ వచ్చేసరికి 100+ అయితే ఉంటాయి అనమాట. పేజెస్ వచ్చేసరికి ఎవ్రీ టాపిక్, ఎవ్రీ సిలబస్ అయితే కంప్లీట్గా అయితే కవర్ అయితే చేశాను. సో మీకు చదవాలి అని ఉంటే ఒకసారి అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 60 డేస్ అయితే ఉంది. ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే ఈజీగా మీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. లెస్ దెన్ 10K ర్యాంక్ రావడం 100% షూర్ అనమాట. సో అదొకసారికి మన ఫార్ములాస్ బుక్ కోసం అనేది డబ్బులకైతే అమ్మేమనమాట. ఒక దీనికి కష్టపడ్డాను కాబట్టి, దానికి క్లౌడ్ స్టోరేజ్ కావాలి కాబట్టి రూపీస్ అయితే పెట్టాను. సో అంతే. అండ్ దీనికి వచ్చేసరికి మాత్రం పీవైక్యూస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి అక్కడికి వచ్చి అయితే చెక్ చేసుకోండి. మాక్ టెస్ట్ వచ్చేసరికి చాలా బెనిఫిట్ అనమాట. మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ విధంగా మనకి ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్స్ అయితే అపీర్ అయితే అవుతున్నాయి, సో మనం దానికి ఎలా ట్యాకిల్ చేయాలి అది ప్రతిదీ వచ్చేసరికి మనం మాక్ టెస్ట్ రాస్తూ తెలుసుకోగలం అనమాట. సో టైం మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే మనం క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలి, ఎంత షార్ట్లో మన క్వశ్చన్ అయితే ఫాస్ట్గా అయితే మన సొల్యూషన్ అయితే వెతకాలి అండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రతిదీ వచ్చేసరికి మనం మాక్ టెస్ట్ రాస్తూ నేర్చుకోగలం. సో మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలన్నమాట. మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, చాలా బాగా చదివేశాడు, మొత్తం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, క్వశ్చన్ దగ్గర స్టక్ అయితే అయిపోయారు. మ్యాథ్స్ ఫీజ్ చేసేలోపు టైం అయిపోయింది. కెమిస్ట్రీ అంటారా, లాస్ట్ 10 నిమిషాల్లో దగ్గర నెగిటివ్ మార్క్స్ కదా ఏదో పెట్టేసి వచ్చేసారనమాట. వాడు కూడా వచ్చేసరికి మీరైనా చదువుతూ ఉండిపోయారు కానీ మాక్ టెస్ట్లో ఒక్కరు కూడా రాయలేదనమాట. సో ఆ క్వశ్చన్స్ ఎలా అపీర్ అవుతున్నాయో తెలియదు అండ్ ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు కాబట్టి టైం మేనేజ్మెంట్ అయితే అవ్వలేదు కాబట్టి టైం అయితే వేస్ట్ అయితే అయిపోయింది. సో అది మీరు చేయకూడదనే ఇది కూడా యాడ్ అయితే చేశాను. ఆ మాక్ టెస్ట్ మేము ఎక్కడి నుంచి బ్రో మేము రాసుకోగలం అంటే
అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఆన్లైన్లోనే దొరుకుతుంది, మా అఫీషియల్ వెబ్సైట్స్లోనే ఉంటుందన్నమాట. నేను థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏం పెట్టేట్లా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఉంటుంది. అండ్ ఇంకే వేరే దగ్గర ఇంకా ఉంటే మాక్ టెస్ట్ వచ్చేసరికి నేను లింక్ డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తాను. సో ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ మన టెలిగ్రామ్లో ఉంటాయన్నమాట. సో జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ అయితే అప్డేట్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను. 10,000 లోన ర్యాంక్ ఎలా రావాలి బ్రో? దానికి రావడానికి ఏమీ లేదు అనమాట. నెక్స్ట్ చెప్పబోయే 60 days ప్లాన్ అయితే ఉంటుంది. సో అందులో మీకైతే చెప్తాను, అదంతా పాటించండి. అది పాటించిన తర్వాత ఫస్ట్ బిఫోర్ మీకు అన్నీ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ బుక్ మెయిన్ అనమాట. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను బ్రో నీకు డబ్బుల కోసం అంటే అస్సలు కాదు. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను పెట్టాను అనమాట. చాలా ఫార్ములాస్ అన్నీ కలిపి వదిలి పెట్టాను. ప్రతి టాపిక్ కూడా అందులో ఉంది. ఫార్ములాస్ వచ్చేసరికి జస్ట్ 30 రూపాయలే, మీకు ఏమీ పోదనమాట. ఒకసారి పర్చేస్ చూడండి బ్రో. మాకు అర్థం కాలేదు బ్రో, నాకు వేస్ట్ అయిపోయింది. 30 రూపాయలు పోతాయి అనమాట. మీరు ఎన్నిసార్లు సమోసా తింటే అయిపోతాయి 30 రూపాయలు వచ్చేసరికి. సో అంత పెద్ద మ్యాటర్సే కాదు మీ అందరికి వచ్చేసరికి. ఒకసారి కొని చూడండి. యూస్ఫుల్ అవ్వకపోతే ఇప్పుడు నన్ను అడగండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది చూసే కదా నేను ప్రిపేర్ అయ్యాను, మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యారు, మా క్లాస్లో టాపర్స్ అందరూ అదే ప్రిపేర్ అయ్యారబ్బా. సో అందుకు మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా ఆ ర్యాంక్ రావాలి, లెస్ దెన్ తెచ్చుకుంటారు అని. సో లాస్ట్ డేస్లో ఆ బుక్ పట్టి చదివినా సరే కొంత ర్యాంక్ అయితే వస్తుంది. బట్ 10,000 లోన్ రావాలంటే మాత్రం ఇప్పుడు నుంచే ట్రై అయితే చేయాలి. సో అందుకు మీకు వీడియో చాలా ఫాస్ట్గా పెడుతున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపి చేస్తే మీకు ఈజీగా 10K ర్యాంక్ తక్కువకి వస్తుంది. 10,000 ర్యాంక్లోన సెన్స్ అయితే ఉండాలన్నమాట. రోజు ప్రాక్టీస్ అయితే చేయాలి. ఏదో ఒకరోజు చూసుకుందాం బ్రో, ఒక 5 రోజులు లీవ్ తీసుకుందాం, ఒక 5 రోజులు రెస్ట్ తీసుకొని ఒక 5 రోజులు చేద్దాం, మళ్ళీ వారం రోజులు రెస్ట్ తీసుకుందంటే మరి మీకు కావాలి అనుకుంటే, ర్యాంక్ రావాలి అనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ డెడికేషన్ మీద వర్క్ అయితే చేయండి. ఏం చేయాలంటే ఫస్ట్లీ ఒక 3 పేపర్స్ అయితే తీసుకోండి, A4 షీట్స్ వచ్చేసరికి, లేదా ఒక చార్ట్ అయితే తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ 3 A4 షీట్స్ అనుకోండి, లేదా చార్ట్లో 3 కాలమ్స్ కొట్టండి. ఫస్ట్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని రాయండి. A4 షీట్స్ అయితే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని సపరేట్ చేయండి. ప్రతి దాంట్లో సిలబస్ అయితే రాసుకోండి. సిలబస్ అంటే మొత్తం ఎక్కించవద్దు, జస్ట్ టాపిక్స్ నేమ్స్ అనమాట. టాపిక్స్ నేమ్స్ రాసుకున్నారా? సో డివైడ్ చేశారా? ఇప్పుడు వచ్చేసరికి మీరు ఏం చేయాలి, ప్రతి దాంట్లో ఈజీ చాప్టర్స్ ప్లస్ హై వెయిటేజ్ అయితే పట్టుకోండి. ఈజీ చాప్టర్స్ విత్ హై వెయిటేజ్. అది వచ్చేసరికి మనం ఎప్పుడు కల్లా కంప్లీట్ చేయాలి, ఈ మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలి. ఈ మార్చ్ ఎండింగ్ కల్లా ఈజీ చాప్టర్స్ మ్యాథ్స్లో 5, కెమిస్ట్రీలో 5, ఫిజిక్స్లో కూడా ఒక 5 అనమాట. ఈజీ చాప్టర్స్ విత్ హై వెయిటేజ్ అనమాట. సో బ్రో మాకు ఎక్కడ దొరుకుతుందంటే బ్రో అని అడుగుతారా? స్టార్టింగ్లో పెట్టాను కదా వెయిటేజ్ వచ్చేసరికి, అండ్ సిలబస్ కూడా పెట్టాను. సో వెయిటేజ్ తీసుకోండి, సిలబస్ తీసుకోండి. బ్రో ఈజీ చాప్టర్స్ అంటే ఎలా తెలుస్తుంది బ్రో అంటే, అరే బ్రో నువ్వే చదివే కదా, ఇప్పుడే కదా ఇంటర్ ఎగ్జామ్ రాసుకుని వచ్చావు, ఇంటర్ ఫస్ట్గా నువ్వే కదా చదివావు, నీకు ఏది ఈజీ అనిపిస్తుంది, దాంట్లో ఏది హై వెయిటేజో అందులో 5 ఎంచుకో. 5 ఎంచుకొని ఈ మార్క్స్లో అవ్వగొట్టేసే, అది మెయిన్ టాస్క్. అండ్ ఏప్రిల్ 15 days, ఫస్ట్ 15 days ఏం చేయాలంటే మోడరేట్గా ఉంటుంది కదా, సో ఆ మోడరేట్ చాప్టర్స్ విత్ హై వెయిటేజ్ అనమాట. కొన్ని ఉంటాయి బ్రో కష్టంగా ఉంది బ్రో కానీ హై వెయిటేజ్ బ్రో అని అంటారు, అవ్వసరికి అప్పుడు చేయండి. April 1 to 15 ఆ టైంలో అనమాట. సో మళ్ళీ 5 అయితే ఎంచుకొని అలా చేయండి. అండ్ తర్వాత April 15 నుంచి April 30 వరకు మళ్ళీ వచ్చేసరికి రిమైనింగ్ అనమాట. అంటే హై వెయిటేజ్ ఉన్న అండ్ మోడరేట్ వెయిటేజ్ ఉంటుంది కదా, సో అండ్ కొంచెం కష్టమైన హార్డ్ ఉంటాయి కదా చాప్టర్స్ వచ్చేసరికి అప్పుడు పట్టుకునేది చేయండి. అండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మే ఉంటుంది కదా, సో మే వచ్చేసరికి ఫస్ట్ 20 days కదా, ఫస్ట్ 10 days వచ్చి ఫుల్ రివిజన్ అనమాట. సో మీరు మరి ఇంకే చాప్టర్ చేయొద్దు, మీరు ఏప్రిల్లోనే అవ్వగొట్టారు అనమాట. చాప్టర్ సేవ్ చేస్తారని అప్పుడే అవ్వగొట్టారు. ఏం బ్రో సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వదు కదా అంటే, బ్రో సిలబస్ మొత్తం ఎవరు చేయమంటున్నాను నేను, సిలబస్ మొత్తం ఏం చేసే అవసరం లేదు. మొత్తం చేసుకుంటే ఊరికే నువ్వు కంటెస్ట్ పెట్టేసినట్టు అయిపోతుంది తప్పించి నీకేమీ రాదనమాట. కొంచెం ట్రిక్స్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అన్నీ చేసేసినా యువర్ విష్, ఏం ప్రాబ్లం లేదు, మీకు అన్నీ వచ్చండి చేసుకో. బ్రో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే మొత్తం చేయలేవు కదా, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతి దాంట్లో కూడా 10 టాపిక్స్ 100% అయిపోవాలి. 10 చాప్టర్స్ అయితే అయిపోవాలి. ఈ 10 చాప్టర్స్ ఎలా అవుతాయి బ్రో చెప్పాను కదా, ఏ మార్చి లోన్ వచ్చేసరికి 5 అయిపోవాలి అన్నిట్లో. అండ్ ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్ ఫస్ట్ 15 daysలో 5 అయిపోవాలి. అప్పుడు 10 అయిపోయి అయినా సరే హార్డ్ చదువుకోమన్నాను, ఎందుకంటే దాంట్లో హ్యాండ్ ఇచ్చింది అంతే. ఏదైనా సబ్జెక్ట్ వచ్చేసరికి, ఏదైనా చాప్టర్ వచ్చేసరికి ఈ హార్డ్లో అయినా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ April 15 to April 30 వరకు హార్డ్ చాప్టర్స్ విత్ రిమైనింగ్ వెయిటేజ్ అయితే చదివేయండి. ఇప్పుడు మేలో వచ్చేసరికి కొత్త చాప్టర్స్ ఏవి ముట్టుకోవద్దు, ఓన్లీ రివిజన్. ఫస్ట్లో చేసారా ఈజీ చాప్టర్స్ అన్నీ రివిజన్ కొట్టండి. దాని తర్వాత ఈజీ చాప్టర్స్ కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదు. కెమిస్ట్రీ అంటే మాత్రం ఓన్లీ థియరీయే ఉంటుంది. ఆ థియరీ బ్రో మరి థియరీ ఎక్కడి నుంచి అంటే మీకు ఆల్రెడీ ఫార్ములాస్ బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ దానికోసం ఆల్రెడీ మీకు అక్కడైతే
ముందుగా మీకైతే టైమ్ స్టాంప్తో చెప్పేసాను కదా. సో ఎలా చేయాలి ఏం చేయాలని అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. ఈ కేవలం 29 రూపీస్ 39 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఏం పెద్ద డబ్బులే ఏం పోవన్నమాట. పోతే 30 కూడా పోయాయి అనుకోండి, అయినా అసలు ఎందుకు పోతాయి. నమ్మండి, నన్ను నమ్మి కొనండి. 29 రూపీస్ మాత్రమే, మీకు ఏమీ పోదు. సో ఈజీగా వచ్చేసరికి మీరు పర్చేస్ చేయండి. దాంట్లో వచ్చేసరికి చాలా కంటెంట్ అయితే చాలా ఫార్ములాస్ షార్ట్ నోట్స్ మొత్తం మీద పెట్టాను అనమాట. కెమిస్ట్రీ మాత్రం 100% షూర్ కొనడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే థియరీ మొత్తం మీద పెట్టాను. మీరు మాత్రం థియరీ మొత్తం ఎక్కడ చదవలేరు. అది మెయిన్లీ చెప్తున్నాను, థియరీ ఎక్కడ చదవలేరు. థియరీ చాలా ఉంటుంది. నేను మొత్తం షార్ట్ చేసి ఒక దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టాను. అది చదివితే ఈజీగా మీరు వచ్చేసరికి సమస్యతో సాల్వ్ చేయగలరు. అండ్ ఈజీగా వచ్చేసరికి మీరు స్కోరింగ్ అయితే కెమిస్ట్రీలో హై అయితే ఉంటుంది. అదే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ థియరీ పార్ట్ ఉంది కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో అలా అయితే చేయండి. అలా చేశాక మే మొత్తం రివిజన్ అయితే అయిపోతుంది కాబట్టి మే 10 to మే 20 ఈ 10 days వచ్చేసరికి జస్ట్ షార్ట్ నోట్స్, ఈ రన్నింగ్ నోట్స్, ఈ ఫార్ములాస్ బుక్ ఉంది కదా, మీరు ఇచ్చే ఫార్ములా బుక్స్ ఒకసారి అలా చదువుతూ ఉండండి. జస్ట్ అలా చదవండి. ఓకే, మీకు అలా రీకాల్ వస్తుంటే అన్ని రీకాల్ వస్తుంటే లాస్ట్ 2 days వచ్చేసరికి ఏమి చదవద్దు, రిలాక్స్ అవ్వండి, మైండ్ రీఫ్రెష్గా ఉంచండి. ఎలాంటి బయట తిరగడం కానీ ఇవి ఏమి బంద్ చేయండి. జస్ట్ రిలాక్స్గా ఉండండి. అండ్ ఎగ్జామ్ అయితే మే 21st అటెంప్ట్ చేయండి. ఈజీగా మీకు వచ్చేసరికి స్కోరింగ్ అయితే బూమ్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది 60 days ప్లాన్ అనమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు less than 10K ర్యాంక్ రాకని ఎవ్వరూ ఆపలేరు. మోర్ దెన్ 90+ 80+ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ అయితే చేయగలరు. అండ్ ఇవన్నీ చేయాలి బ్రో. ఇవన్నీ చేయాలన్నా మెయిన్గా వచ్చేసరికి నేను ఫార్ములాస్ బుక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నావు నువ్వు డబ్బుల కోసం అంటే అస్సలు కాదు. ఆ కెమిస్ట్రీలో నేను చాలా కష్టపడి పెట్టాను అనమాట. అవన్నీ కష్టపడి చేశాను. మీకోసం కష్టపడి అన్నీ తీసుకుని వచ్చి నేను అంత 4 weeks టైం అయితే దాని మీద పెట్టాను అనమాట. సో అందుకు మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలి కదా. నేను అంత కష్టపడి తెచ్చినందుకు మీరు ఒక్కరు కూడా యూజ్ అవ్వకపోతే మరి నేనేం చేసుకోను. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి కొని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీ స్కోర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్ అదొక పార్ట్ అయితే చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి రిసోర్సెస్ అన్నాను కదా, ఈ అన్ని రిసోర్సెస్ వచ్చేసరికి నేను వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది, అందులో అన్నీ పెడతాను. బ్రో మరి ఏ రిఫరెన్స్ బుక్స్ చెప్పవా, మేము టెక్స్ట్ బుక్స్ కొనాలనుకుంటున్నాం, టెక్స్ట్ బుక్స్ కొని చదవాలనుకుంటున్నాం అంటే ఆ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. ఒక 2 links అయితే పెట్టాను. ఆ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ అయితే సరిపోతాయి. అవి చదవండి, అవి కొనుక్కొని దాంట్లో మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎంజాయ్లోకి వెళ్తుంది. సో ఎంజాయ్లో బుక్స్ అయితే ఉంటాయి, కొనండి. మా బ్రో మాకు అది నచ్చలేదు ఇంకోటి కొనుక్కుంటామన్నా ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ ఉంటే బెటర్ అనమాట నా ఉద్దేశంలో. సో ఇన్వెస్ట్ చేయండి, ఒక 500 రూపీస్ 1000 వరకు ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు, అసలు నేను కూడా చెప్పను అనమాట. సో కొంతవరకు ఇన్వెస్ట్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. 3 చేస్తారన్నా సరే మీ ఇష్టం అనమాట. సో ఎవరి విస్ కొంచెం సబ్జెక్ట్ ఒక టెక్స్ట్ బుక్ ఉంటే సో ప్రాక్టీస్ స్కోర్ గెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ ఎక్కువ సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు వీడియో అదే అనమాట. సో మీకు కంప్లీట్ అయితే గైడ్ అయితే ఇచ్చేది అనుకున్నా ఎంసెట్ 2025 క్రాక్ చేయడానికి. సో ఈజీగా ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈజీ చాప్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ లాస్ట్ 30 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఎంసెట్ మీద. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోద్దు. అండ్ లైక్ షేర్ చేస్తుంది అనుకుంటా. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో వారు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు అండ్ వారు కూడా వారి ప్రిపరేషన్లో హెల్ప్ అయితే అవుతుంది. సో షేర్ చేయడం అస్సలు అయితే మర్చిపోద్దు. అండ్ అన్ని లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ఫ్రీ టు కామెంట్ అనమాట. కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది, ఫ్రీ టు కామెంట్. నా రిప్లై మీ కామెంట్ కింద అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.